అప్పుడు కొన్ని ఏదో అడ్డం వస్తున్నాయి. సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గత రెండు మూడు వారాలుగా జరుగుతున్న పరిణామాలు మరి జిల్లా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. జిల్లాలో గత 2-3 వారాలుగా నిజంగా శాంతి భద్రతలు కూడా అదుపు తప్పిన పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల మీద దాడి అయితేనేమి, కౌన్సిలర్ల మీద దాడి జరగటం అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఎంపీటీసీకి సంబంధించిన కొడుకును కిడ్నాప్ వ్యవహారం అయితేనేమి, ఈ రకంగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక ఆగడాలు అధికారం అడ్డు పెట్టుకొని చేయటం మనమంతా చూసాం. ఇంతేకాదు ఇవన్నీ ఒకవైపు, మరోవైపు వేల కోట్ల రూపాయల అవినీతి డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. అవినీతి డబ్బుతో విచ్చలవిడిగా మరి ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అవినీతి డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయడమే కాకుండా ఆ కొనుగోలు చేసిన ఓటర్లను చార్టర్డ్ ఫ్లైట్లతో, స్పెషల్ ఫ్లైట్లలో కడప నుంచి పాండిచ్చేరికి తీసుకోవడం, పాండిచ్చేరి నుంచి కడపకు తీసుకొని రావడం, నిజంగా ఏ స్థాయికి ఎన్నికను తీసుకొని పోయారంటే ఆ స్థాయికి, అత్యంత దారుణమైన స్థాయికి ఎన్నికను తీసుకొని పోయారు. వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంతగా అవినీతి డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టినా చివరికి ఈరోజు మరి ఎన్నికలు పూర్తయ్యాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం తథ్యం తథ్యం తథ్యం. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు, చివరి గంట. ఎలక్షన్ల కంటే ముందుగా అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరిగినప్పటికీ, దౌర్జన్యకరమైన సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జరిగినప్పటికీ, చివరి రోజైన ఈరోజు పోలింగ్ జరిగే రోజు పోలీస్ వ్యవస్థ పటిష్టమైన బందోబస్తు మధ్య శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు పోలీసు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్నికల కమిషన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వారి వారి ఓటును స్వేచ్ఛగా రహస్యంగా వినియోగించుకునేదానికి అన్ని అవకాశాలు ఓటరుకు కల్పించినందుకు ఎన్నికల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇక ఓటరు స్వేచ్ఛగా వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచే విధంగా ఓటును వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న అభిమానం ఒకవైపు, అధికార పార్టీ యొక్క దౌర్జన్యము డబ్బు మరొక వైపు. ఈ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వివేకానంద రెడ్డి గారు విజయం సాధిస్తారనేది మా నమ్మకం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న అభిమానమే మమ్మల్ని గెలిపిస్తుంది. ఆదినారాయణ గారి యొక్క అహంకారమే వారిని ఓడిస్తుంది. మొట్టమొదటి నుంచి కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఈ ఎన్నికలను ఒక జూదంగా తీసుకోవడం జరిగింది. వస్తే తనకు రాజ్యము, పోతే సైన్యం అనే సామెత ప్రకారంగా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఏ విధంగా వస్తే రాజ్యం అంటే గెలిస్తే తన గొప్పతనం అని చెప్పుకోవడము, ఈ జిల్లా ఆధిపత్యాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పొందడము, ఓడిపోతే కన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు అసమర్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి రాలే కాబట్టి ఓడిపోయినామని చెప్పి వాళ్ళ మీద నింద మోపడం, గెలిస్తే తన గొప్పతనం, ఓడిపోతే వారి అసమర్థత. ఇటువంటి రకమైన జూదాన్ని ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఆయన ఆడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబానికి మసిపూయాలని ఆయన చేసిన ప్రయత్నం విఫలమై 20 తారీఖు ఉదయం 11కో 12 గంటలకో ఓటర్లందరూ కూడా, రాజశేఖర రెడ్డి అభిమానుల ఓటర్లందరూ కూడా 2 చేతులతో మసి ఆయన ముఖానికి పూసే రోజు 20 తారీఖు దగ్గరలో ఉందని చెప్పి స్పష్టంగా చెప్పబోతాను.
ఈ ఎన్నిక మరొకసారి రుజువైపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ, ఈ కడప జిల్లాలో ఉండే ప్రతి ప్రజల దగ్గర నుంచి ప్రతి ప్రజానాయకుని వరకు ఎంతటి బలమైన విశ్వాసం ఉంది, ఎంతటి ఘనమైన ప్రేమ ఆయన పట్ల ఉందనే అభిప్రాయాన్ని మరొక్కసారి రుజువు చేయబోతున్నందుకు కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.